హలో హలో అందరికీ నమస్కారం. మీ ఫేవరెట్ ఎంటర్టైన్మెంట్ పాడ్కాస్ట్లోకి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం శర్వానంద్ గారి లేటెస్ట్ మూవీ బైకర్ గురించి. ట్రైలర్ చూస్తేనే ఒక కొత్త వైబ్ ఇచ్చింది కదా. శృతి, నీ ఫస్ట్ ఫీలింగ్ ఏమిటి? హాయ్ రామ్, హాయ్ లిజనర్స్. అవును, నిజంగా చెప్పాలంటే తెలుగులో మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్డ్రాప్ అంటే చాలా రేర్. అదే పాయింట్ని తీసుకుని దర్శకుడు ఒక డీసెంట్ స్పోర్ట్స్ డ్రామా తీసుకొచ్చాడు. కొత్త ఫ్లేవర్ అనిపిస్తోంది. అది నిజమే. శర్వానంద్ అంటే ఎప్పుడూ డిఫరెంట్ ట్రై చేస్తూనే ఉంటాడు. అదే ఆయన స్టైలు. మరి స్ట్రైట్గా చెప్పేయ్, మన రేటింగ్ ఎంత? హహ, అందరూ ఎదురుచూస్తున్న పాయింట్ ఇదే. మన 123 తెలుగు టీం ఈ సినిమాకి 3.25 రేటింగ్ ఇచ్చింది. వావ్, 3.25 అంటే సాలిడ్ స్కోర్ అనుకోవచ్చు. మరి సినిమాలో అసలు హైలైట్స్ ఏంటి? శర్వానంద్ ఎలా చేశాడు? రామ్, ఈ సినిమా కోసం శర్వానంద్ చాలా కష్టపడ్డాడు. తన ఫిజీక్, లుక్ ఆల్ ఆన్ పాయింట్. ముఖ్యంగా రేసింగ్ సీన్స్లో ఆయన ఎనర్జీ చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా రాజశేఖర్ గారు కూడా చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అయితే అసలు గేమ్ చేంజర్ ఏంటంటే యువరాజ్ సినిమాటోగ్రఫీ, జిబ్రాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ రెండో కలిసి రేసింగ్ సీన్స్ని లిటరలీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి. కొన్ని సీన్స్ చూస్తుంటే నిజంగానే సీట్ ఎడ్జ్లో కూర్చుంటాం. అయ్యో, వింటుంటేనే గూస్బంప్స్ వస్తున్నాయి. మరి పబ్లిక్ టాక్ ఎలా ఉంది? సోషల్ మీడియాలో ఏమంటున్నారు? మొత్తానికి పాజిటివ్గానే ఉంది రామ్. కానీ ఒక కామన్ ఫీడ్బ్యాక్ ఏంటంటే కాన్సెప్ట్ కొత్తదే, కానీ ఎమోషన్స్ మాత్రం కొంచెం రొటీన్గా అనిపించాయి అంటున్నారు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉందని, కొన్ని చోట్ల క్లీషేస్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా హీరో వల్నరబిలిటీని ఇంకాస్త డీప్గా చూపించి ఉంటే ఇంకా బాగుండేది అంటున్నారు. అవును, స్పోర్ట్స్ డ్రామా అంటే ఎమోషనల్ కనెక్ట్ చాలా ఇంపార్టెంట్. అది స్ట్రాంగ్గా ఉంటేనే మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అయినా కూడా రొటీన్ సినిమాల కంటే ఇది డెఫినెట్గా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుందని అనిపిస్తోంది. ఖచ్చితంగా. కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నా కూడా ఒక కొత్త స్పోర్ట్ని తెలుగు ఆడియన్స్కి పరిచయం చేస్తూ తీసిన ఈ బైకర్ సినిమా స్పోర్ట్స్ డ్రామాస్ ఇష్టపడేవాళ్లకి ఒక మంచి వాచ్. అంటే ఫ్రెండ్స్, ఈ వీకెండ్ ప్లాన్ సెట్ అయిపోయిందనుకోవచ్చు. ఇదే మన శర్వానంద్ బైకర్ మూవీ టాక్. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మా వెబ్సైట్ 123telugu.comని తప్పక సందర్శించండి. మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ఎంటర్టైన్ అవుతూ ఉండండి.